నమస్తే అండి. నేను మయూరి. ఇది మహానంది పుణ్యక్షేత్రం అండి. మేము అహోబిలం స్వామి దర్శనం తర్వాత మహానంది వచ్చాము. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. చాలా క్రౌడ్గా ఉన్నింది. అలాగే స్వామి వారికి అభిషేకం జరుగుతూ ఉన్నింది. కానీ మేము వెళ్ళేసరికి అభిషేకం టికెట్స్ క్లోజ్ చేశారండి. కానీ 200 రూపీస్ స్పెషల్ దర్శనం ఉన్నింది. స్వామి వారి హారతిని చూపిస్తారు. అభిషేకం తర్వాత ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. అహోబిలం నుంచి మహానంది 73 కిలోమీటర్స్ ఉంటుంది. మనము నైట్ స్టే చేయడానికి ఇక్కడ దేవస్థానం రూమ్స్ కూడా ఉంటాయి. నైట్ ఇక్కడే స్టే చేసి నవనందులు దర్శించుకొని నెక్స్ట్ మనం ట్రిప్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మేము నవనందులు దర్శించుకోకుండా ఇక్కడ నుంచి మంత్రాలయం వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. అందుకని స్వామివారి దర్శనం మాత్రమే చేసుకోగలిగాము. ఈ క్షేత్రానికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనంది క్షేత్రాలు ఉంటాయండి. నవనందుల్ని మనం దర్శించుకోవచ్చు. అందులో ప్రధాన ఆలయం ఈ నందీశ్వర ఆలయం. ఇక్కడి స్వామివారు మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇక్కడి నందీశ్వర ఆలయం 7వ శతాబ్దం నాటిది. ఇక్కడ శివలింగం ఎత్తుగా ఉండదు, కొంచెం తప్పటగా ఉంటుంది. మొదటిసారి చూస్తే శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పుట్టలో ఉన్న స్వామివారికి ఆవు పాలిస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో ఉన్న స్వామివారిని ఆవు తొక్కడం వలన లింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత స్ఫటిక వర్ణంలో కనిపించే శుద్ధ జలం నిత్యం మహానంది గర్భాలయం నుంచి 5 చోట్ల ఉబికి వస్తూ ఉంటుంది. ఆ నీరు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే పుష్కరిణిలోనికి గోముఖం ఉండే శిల నుండి ధారావాహంగా వస్తూ ఉంటుందండి. శివలింగం కింద నుండి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం కనపడేంత స్పష్టంగా ఉండడం ఈ నీటి ప్రత్యేక లక్షణం. నీటి ఎత్తు 5.5 అడుగులు ఉన్న కింద వేసే చిన్న రూపాయి బిళ్ళ సైతం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఆలయంలోనే కొన్ని బావులుంటాయి. వాటిల్లోనూ నీరు ఇంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ఆలయం నుంచి వచ్చే నీరే చుట్టూ 3000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇక్కడ అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ అరటి పండ్లు కూడా చాలా తీయగా ఉంటాయని, అది ఈ నీటి వల్లేనని భక్తులు నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం నందీశ్వరుడు పరమశివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి తనని పరమశివుని వాహనంగా వరం పొందిన స్థలం ఇదేనండి. మా దర్శనం పూర్తయిందండి. అభిషేకం వరకు మమ్మల్ని బయటే వెయిట్ చేయించారు. తర్వాత లోపలికి పంపించారు. స్వామివారికి వివిధ రకాలైన హారతులు ఇచ్చారండి. చూడడానికి మహా అద్భుతంగా ఉన్నది. మొదటిసారి జరిగిన దర్శనం మహా అద్భుతంగా గుర్తుండిపోయేలా జరిగిందండి.